హలో బడీస్, వెల్కమ్ టు అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ పల్లి చట్నీ. ఇది ఆల్ టైప్ ఆఫ్ టిఫిన్స్కి చాలా బాగుంటుంది. మా చిత్తూరు డిస్టిక్లో అయితే ఈ చట్నీ చాలా ఫేమస్. హోటల్స్లో టిఫిన్స్కి అంటే కూడా ఈ చట్నీనే ఎక్కువ లాగిచ్చేస్తూ ఉంటారు. అంత రుచి మరి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ చట్నీకి 1 కప్పు వేరుశనగ పప్పు వేయించి పొట్టు తీసినది, 1/4 కప్పు కొబ్బరి, 1/2 కప్పు పుట్నాల పప్పు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 7 పచ్చిమిరపకాయల్ని 1/2 నిమిషం పాటు వేపుకొని పుట్నాల పప్పు వేసి మరో నిమిషం పాటు వేపుకొని కొబ్బరి వేసి మరో నిమిషం వేపుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేరుశనగ పప్పు, వేయించుకున్న పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేరే గిన్నెలోకి తీసుకొని కాస్త నీళ్లు పోసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర కలిపి 1 స్పూన్ వేసుకొని 1 ఎండుమిర్చి వేసుకొని నిమిషం పాటు వేపుకొని కరివేపాకు 1 రెమ్మ వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని పల్లి చట్నీకి తాలింపు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ మా చిత్తూరు స్టైల్ రెడీ. స్పెషల్లీ ఇది ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది. నచ్చిందా? మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.